హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు చూడండి, బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేస్తున్నాను. కట్టె పొంగలి, ఉప్పు పొంగల్ అని కూడా అంటారు. 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను, 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో ఇంకా 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఎసురుకి నీళ్లు పోసుకోవాలి. 1.5 గ్లాసు బియ్యము, 1/2 గ్లాసు పెసరపప్పు కాబట్టి 2 గ్లాసులు. 2 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. చూడండి, ఇట్లా వేళ్ళు పెడితే 2వ గీత వచ్చే వరకు నీళ్లు పోసుకోవాలి. గ్లాస్తో మెజర్మెంట్ అయితే 4 గ్లాసులు పోసుకోవాలి. రైసు పెసరపప్పు ఈవెన్గా చేసుకొని మనము ఫింగర్స్ పెడితే 2వ గీటు వచ్చే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇంకా తగినంత సాల్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను, 1/2 టీ స్పూన్ పసుపు వేసాను, ఒక 20 దాకా మిరియాలు వేసాను. ఇంకా కుక్కర్ మూత పెట్టి మనం 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. 1 విజిల్ హై ఫ్లేమ్లో రానియాలి, 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానియాలి. ఇంకా ఒక బర్నర్ మీద కుక్కర్ పెట్టేశాను, ఇంకొక బర్నర్లో చట్నీ చేస్తున్నాను, పల్లి చట్నీ. చూడండి, 4 పిరికెళ్ళు పల్లీలు తీసుకున్నాను, వేరుశనగకాయ పప్పులు. ఇంకా ఒక 30 దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఒక పిరికెడు తీసుకున్నాను ఎండుమిరపకాయలు. ఇవన్నీ తొడలు తీసుకోవాలి. కొంచెం చింతపండు తీసుకున్నాను. ఈ పొంగల్లోకి ఎండుమిరపకాయల పచ్చడి బాగుంటుంది, అందుకనే ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. చూడండి, పల్లీలు దోరగా వేయించుకోవాలి. చిటపటలాడుతూ సౌండ్ వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. చూడండి, వేగినవి ప్లేట్లోకి తీస్తున్నాను. ఇంకా ఎండుమిరపకాయలన్నీ తొడాలు తీస్తున్నాను. తొడుమలు తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. రైస్లోకి కానీ పొంగల్లోకి కానీ ఎండుమిరపకాయలతో చేసుకున్న పచ్చడి చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అయినా కానీ ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. పొంగల్లోకి ఈ పచ్చడి బాగుంటుందని. చూడండి, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. ఇది కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి పచ్చడిలోకి. ఇంకా కడాయి స్టవ్ మీద పెట్టాను, 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఎండుమిరపకాయలు వేయించుకోవాలి, తొందరగా వేగిపోతాయి. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి, తొందరగా మాడిపోతాయి. చూడండి, 5 సెకండ్స్లో వేగిపోయినాయి. ఇంకా ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా అన్నీ చల్లగా అయిన తర్వాత మనము మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ముందు ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు పల్లీలు ఫస్ట్ గ్రైండ్ చేస్తాను కదా, ఈసారి అయితే ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి ముందు, ఎందుకంటే నలగవు. అందుకే ఫస్ట్ ఎండుమిరపకాయలు మిక్సీలో వేసుకొని
గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు వేరుశనగకాయ పప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా తగినంత సాల్ట్ వేస్తున్నాను, 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చూడండి కొంచెం నలిగినవి బాగా ఎండుమిరపకాయలు. ఇప్పుడు చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు, ఇంకా తొందరగా నలిగిపోతుంది. నేను డైరెక్ట్ వేస్తున్నాను, కావాలంటే మీరు నీళ్ళల్లో నానబెట్టుకొనైనా వేసుకోవచ్చు. చూడండి చింతపండు వేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు పల్లీలు వేసి గ్రైండ్ చేస్తున్నాను. పల్లీలు చల్లగా అయిన తర్వాత పొట్టు తీసుకొని ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను. చూడండి పల్లీలు కూడా నలిగిపోయినాయి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోస్తున్నాను. మీరు తగినన్ని పోసుకోండి, ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత. ఇంకంత బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే తొందరగా నలిగిపోతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలు గ్రైండ్ చేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు తొందరగా నలగవు కాబట్టి ముందు ఎండుమిరపకాయలు మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీ కావాలి నాకు, పచ్చడి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం లాస్ట్లో ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు అవి వేసుకొని ఊరికే కొంచెము ఒక్కసారి అట్లా గ్రైండ్ చేసి తీసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెము నలిగినట్టుంటేనే బాగుంటుంది టేస్ట్. కొంచెం అక్కడక్కడ మనం తినేటప్పుడు తగులుతూ ఉండాలి. చూడండి ఊరికే ఒక్క తిప్పి తీసేసాను. ఉల్లిపాయలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అట్లా ఉంటేనే బాగుంటుంది, మనకు రోట్లో నూరుకున్న టేస్ట్ వస్తుంది. అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతుంటే మనం తినేటప్పుడు బాగుంటుంది. అందుకనే లాస్ట్లో వేసి ఒక తిప్పి వదిలేసాను. ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను పచ్చడి అంతా. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకున్నాము. సేమ్ కడాయే మనము ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, ఆ కడాయే పెట్టాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూను మినపప్పు వేసాను, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసాను. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇంకా 2 రెమ్మలు కరివేపాకు వేసాను. చూడండి పోపు అంతా బాగా వేగింది, దోరగా వేగింది. ఇప్పుడు పచ్చళ్ళు వేసి కలుపుకుందాం. ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పొంగల్ చూద్దాము. కుక్కర్ ప్రెజర్ అంతా పోయింది, కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. పల్లీ చట్నీ ఎండుమిరపకాయలతో చేశాను. రైస్లోకైనా పొంగల్లోకైనా చాలా బాగుంటుంది. దోశల్లోకి కూడా చేసుకోవచ్చు, దోశల్లోకి కూడా బాగుంటుంది. ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు లేనప్పుడు చేసుకోవచ్చు ఎండుమిరపకాయలతో. చూడండి కుక్కర్ది ప్రెజర్ అంతా పోయింది, 3 విజిల్స్ వచ్చినాయి కదా. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనము ఓపెన్ చేసుకుంటే చూడండి పొంగల్ రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందాము. సేమ్ కడాయి స్టవ్ మీద పెట్టాను. నేను ఎక్కువ గిన్నెలు చేయను. చూడండి ఒక్క కడాయితోనే అన్నిటికీ చేసేస్తున్నాను. ఎక్కువ గిన్నెలు చేయకుండా ఒక్క కడాయి యూజ్ చేసి మనము చేసేసుకోవచ్చు. చూడండి కడాయి స్టవ్ మీద పెట్టాను. ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసాను, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసాను. శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసాను, ఎందుకంటే పప్పులు అక్కడక్కడ తగులుతూ క్రంచిగా ఉంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టము, అందుకనే కొంచెం ఎక్కువ వేసాను పప్పులు. మీరు చూసుకొని వేసుకోండి, మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు, లేకపోతే అసలు వేసుకోకుండా కూడా ఉండొచ్చు ఇష్టం లేకపోతే. ఇంకా 4 ఎండుమిరపకాయలు తుంచి వేసాను, కరివేపాకు వేసాను. చూడండి పోపు బాగా వేగింది బ్రౌన్ కలర్లో.
ఇప్పుడు అంతా పొంగల్లో వేసేసుకోవాలి. పోపు పొంగల్లో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. పొంగల్ తినేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి అంతా మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యితో అయినా పోపు పెట్టుకోవచ్చు. నేను ఆయిల్తో పెట్టాను. పైనుంచి నెయ్యి వేస్తాను నేను సర్వ్ చేసినప్పుడు. చూడండి పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేస్తున్నాను మా బాబుకి. ఇంకా జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నాను. జీడిపప్పు దోరగా వేయించుకొని దాంతో గార్నిష్ చేస్తున్నాను. కావాలంటే మనం పోపు వేసుకున్నప్పుడే అందులో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. నేను మర్చిపోయాను అప్పుడు, అందుకే మళ్ళీ గుర్తొచ్చింది. మళ్ళీ వేయించి పైనుంచి వేస్తున్నాను. చూడండి నెయ్యి కూడా వేస్తున్నాను పైనుంచి. ఇంకా పల్లి చట్నీ, పొంగలి రెడీ. వేడి వేడి కట్టె పొంగలి. మా బాబు తిని చూసి చెప్తాడంట. చూడండి రాహుల్, తిని చూసి చెప్పు. పొంగలి పల్లి చట్నీ ఏమ్మా ఇంత మెత్తగా స్మెల్ అదిరిపోతాయి. ఈ స్మెల్ ఫస్ట్ వస్తుందే తిని చూసి చెప్తా. బాగుంది మెత్తగా. ఉత్త చట్నీ నాకుంటా. చట్నీకి స్పూన్ ఇచ్చేదా? అవసరం చెత్త వేసుకుంటా. సూపర్ ఉందమ్మా. ఎందుకు పొంగల్కి ఎండుమిరపకాయలతో చేస్తా చట్నీ? పొంగల్కి ఎండుమిరపకాయలతో చేస్తేనే బాగుంటుంది. అదే ఎందుకు స్పూన్ తింటుండో. పొంగల్లోకి ఎండుమిరపకాయలతో బాగుంటుంది చట్నీ. చిన్న నానమ్మ ప్రతి సాటర్డే పొంగల్ చేసి ఎండుమిరపకాయలతో చట్నీ చేస్తారు. ప్రతి సాటర్డే. వాళ్ళు పులగం అంటున్నారు. పులగం పచ్చడి. సాటర్డే పులగం పచ్చడి ఇట్లనే చేస్తుండింది. పొంగలేమో నేను తాలింపు పెట్టినా, చిన్న నానమ్మ తాలింపు పెట్టకుంటుంది. తాలింపు పెడితే అవి శనగపప్పు, మినపప్పు క్రంచీగా తగులుతా బాగుంటుంది. నాన్నకి ఇష్టమని తాలింపు పెట్టను. సాంబార్ కూడా కావాలనా? వద్దు, నువ్వు సాంబార్తో తినవని నేను చట్నీ ఫ్యాన్. అంటే సాంబార్ కూడా ఉంది. చట్నీ కారం సరిపోయిందా? కరెక్ట్గా కొంచెం యూజువల్ కంటే ఎక్కువ ఉంది, బట్ టేస్ట్ ఇస్ ఫైన్. టేస్ట్ ఇస్ రియలీ గుడ్. చూడడానికి బాగుంది, టెక్స్చర్ బాగుంది. నువ్వు కారం ఎక్కువ తినవు కాబట్టి నీకు కొంచెం అనిపించిందేమో. మాకు సరిపోతుంది. అదే నీకు కొంచెం కారం ఎక్కువ ఉన్నట్టు అనిపించుంటుంది. మాకు సరిపోతుంది, నాన్నకి నాకు. చాలా బాగుంది టేస్ట్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత తింటున్నా పొంగల్. అంటే బయట తిన్నాలే ఈ మధ్య, ఇంట్లో చాలా రోజుల తర్వాత తింటున్నా. మొన్న ఒకసారి చేసినప్పుడు నువ్వు లేవు, షూట్ ఉందని పోయినావు కదా, అందుకనే ఈరోజు చేసిన. వెరీ నైస్. భోగి రోజు చేసిన పొంగలి. ఓకే. ఆ రోజు నువ్వు లేవు కదా, 3 days లేవు కదా, షూట్ ఉందని పోయినావు కదా విజయవాడకి. ఇంకా నువ్వు మొన్న హోటల్కి పోతే పొంగల్ ఆర్డర్ చేసుకున్నావు కదా, నీకు పొంగల్ ఇష్టమేమో అని ఈరోజు చేసిన. నాకు అన్ని ఇష్టం. ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది హోటల్లో కంటే. మనం ఇంట్లో చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది హోటల్లో కంటే. ఆ రోజు నేను కొంచెం టేస్ట్ చూసినా కదా హోటల్లో, అంత బాగలేదు. నీళ్ళు గుండింది, అంత టేస్ట్ లేదు, సప్పగుండింది. మనం ఇంట్లో చేసుకుంటే చూడు ఎంత టేస్ట్ ఉంటుంది. ఏ రోజు నువ్వు ఆ రోజు న్యూ ఇయర్ రోజు వెళ్ళాం మజాను అనేది. ఆ రోజే కదా నువ్వు ఆర్డర్ చేసుకున్నాం ఆ బృందావన్ గ్రాండ్లో. చెన్నైలో అక్కడ మనం ఆర్డర్ చేసుకుంటున్నాం, చాలా బాగుంటుంది. ఇక్కడే బాగలేదు.
ఇంట్లోదైతే ఇంకా బాగుంటుంది. నీకు పెట్టాలనా? అవి శనగపప్పు మినపప్పు క్రంచీగా ఉంటాయి కదా, ఇప్పుడే ఉంటాయి. మళ్ళీ చల్లగా అయితే ఉండవు, మెత్తగా ఉంటాయి. తిందూరా. సబ్స్క్రైబర్స్ డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండ్ వెరీ ఇండియన్ రెసిపీ, సౌత్ ఇండియన్ రెసిపీ. ఎంతసేపు మా 10-20 మినిట్స్లో అవుతుందా పొంగల్? 30 మినిట్స్. అదే కుక్కర్ పెట్టాలి. చేసేయచ్చు. చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. కుక్కర్లో పెట్టి అమ్మ ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ బ్రౌజ్ చేసి డిషెస్ ఏది మౌత్ వాటరింగ్ అనిపిస్తే అది ట్రై చేసుకొని తినండి. గ్యారంటీగా బాగుంటుంది, నా గ్యారంటీ. ఇంకా ఈ వీడియో నచ్చిందే అని అనుకుంటున్నా కాబట్టి నచ్చిందని చెప్పడానికి లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫాలో కూడా చేయండి, విజయానంద్ వ్లాగ్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఛానల్. ఇన్స్టాగ్రామ్లో పెట్టడంలే కదా నేను ఎక్కువ వీడియోలు. ఫాలో చేస్తే పెడదాంలే. సరే అయితే పొంగల్ అయితే సూపర్ మా, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. నిన్న సంక్రాంతి సినిమాకి పోయినాం, వెంకటేష్ భలే పాడింది పాట. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగలు, ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగలు అనుకుంటా పాడండి. ఇట్స్ యాటిట్యూడ్ పొంగలు, ఇట్స్ బ్లాక్ బస్టర్ పొంగలు అనుకుంటు. లాజికల్లీ, ప్రాక్టికల్లీ, యాన్యువల్లీ, యాక్చువల్లీ అనుకుంటా పాడింది. నేను అక్కడ చెన్నైలో ఎప్పుడు పొంగలే ఆర్డర్ చేసుకుంటాను. నువ్వు కూడా ఎప్పుడు హోటల్కి పోతే పొంగలే ఆర్డర్ చేసుకుంటుంటే మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అని ఆర్డర్ చేసుకుంటాను. అప్పుడు నేను అది కోర్స్ చేస్తాను కదా, సాఫ్ట్వేర్. అప్పుడు పొద్దున పోతా హోటల్కి పోయి పొంగల్ తిని పోతాను. సాఫ్ట్వేర్ కోర్స్, ఏం కోర్స్? సాఫ్ట్వేర్. అప్పుడు సాఫ్ట్వేర్ చేంజ్ అవుతాము, ఇంట్లో గ్రోత్ ఉందో లేదా అని ఐడియా అవుతుంది. అందుకని నేను చేస్తాంటే మళ్ళీ సందీప్ కన్నా కూడా చేయాలి. 6,000 రూపీస్ కట్టి చాలా కష్టంగా ఉన్నా కానీ ఎట్లా కట్టి చేస్తాను. అప్పుడు 6,000 రూపీస్ జరుగుతాను 99. నీకు స్పూన్ కావాలి కదా తినడానికి? స్పూన్ తిని చూసి చెప్తావా? చేయడం చాలా డిఫికల్ట్, తిని చూసి చెప్పడం చాలా ఈజీ. డెఫినెట్లీ వెళ్తారు. నీకు ఇష్టమైన పొంగల్ సూపరా? 1 స్పూన్ ప్లీజ్. సూపర్ సూపర్. బాగా నచ్చిందా? బాగుంది. సాంబార్ కూడా ఉంది కదా. చట్నీ బాగుందా? బాగుంది. రాహుల్ కారం అన్నాడు, నీకు సరిపోయిందా? కారం ఎక్కువ తక్కువనే కొంచెం స్లైట్ కారం, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది మామూలు పచ్చిమిరపకాయల చట్నీతో కంపేర్ చేస్తే కొద్దిగా కారం ఉంది. మిరపకాయలు కారం అనుకుంటా, ఎండు మిరపకాయలు. కానీ పచ్చడి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఎంజాయ్. థ్యాంక్స్. సాంబార్, చట్నీ. బాగుందా? ఓకే, ఎంజాయ్.